నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కర్నూలులో పర్యటన ఏదైతుందో, ఈ పర్యటనలో జరిగిన ప్రతి అంశం, ప్రతి అనుభవం చర్చనీయాంశంగా మారింది. మరి ఒక అరుదైన ఘటన మీడియా ముందుకొచ్చింది. ఏంటి అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత ఒక చిన్న సంఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు అది చర్చనీయాంశంగా మారింది. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఆలయంలో ఆ శివుని సన్నిధిలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, సీఎం చంద్రబాబు నాయుడు గారు, పీఎం మోదీ గారు, ఈ ముగ్గురు కూడా అక్కడ అరుగు మీద కూర్చొని దగ్గర దగ్గర 10-15 నిమిషాల వరకు చర్చించుకున్నారంట సార్. దేని గురించి అయ్యుంటుందా అని ఇటు ప్రజలు, ఇటు వైసీపీ వాళ్ళు అందరూ చర్చించుకుంటున్నారు. మీరేమంటారు? ఆలయం, అరుగు, ముగ్గురు కూర్చొని 10 నిమిషాలు ఏం మాట్లాడుకున్నారు. అదే సార్ ఇప్పుడు. ఆయన ఏంటి, బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి సందర్శనకు వచ్చారు. ఆయన ఏంటి, శ్రీశైలం మరి శివన్నని సందర్శించాలి అనేది ఆయన కోరిక. సోమనాథ ఆలయ చెంత నేను పుట్టాను, శ్రీశైల మల్లికార్జున స్వామి ఇవాళ ఏంటి, అది నంబర్ 1 అయితే ఇది నంబర్ 2 అంటూ ఆయన మీటింగ్ లోను అదే మాట్లాడాడు. ఒక 40 నిమిషాలు ఆయన అసలు ఆ సన్నిధిలో ఉన్నారు. ఏది, శివన్న సన్నిధిలో 2 గంటలు పర్యటించారమ్మా. 2 గంటల్లో 40 నిమిషాలు ఎక్కడున్నాడు? శివుడి సన్నిధిలోనే ఉన్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పింది ఏది, అరుగు, రచ్చబండ. అది ఆలయం, ఇది రచ్చబండ పెట్టడానికి అదేమి రాజకీయ చర్చలు జరిగే ఇది కాదు కదా. జనరల్ గా ఆలయంలో, గుళ్ళో కూర్చుని ఏం మాట్లాడుకుంటారు? ఆ దేవుడి యొక్క ప్రాశస్త్యం గురించి, ఆ దేవుడి యొక్క మహిమల గురించి, ఆ పుణ్యక్షేత్రం యొక్క ఆ ప్రాశస్త్యం గురించి. ఇక్కడ మరి ఆయన ఎవరు? ఆయన కర్మయోగి. ఎవరు? పవన్ కళ్యాణ్ అన్నారు కదా మీటింగ్ లో, మోడీ కర్మయోగి అని. మరి కర్మయోగి లేదు. ఈయనెవరు? డిప్యూటీ సీఎం సనాతనవాది. అంటే ఇద్దరు సనాతనవాదుల మధ్య ఈ అభ్యుదయవాద. ఎవరు? సీఎం చంద్రబాబు. ఒకవైపేమో సనాతనవాది పవన్ కళ్యాణ్, ఇంకో వైపేమో కర్మయోగి ప్రధాని మోడీ, మధ్యలో చంద్రబాబు. మరి ఏం మాట్లాడుకున్నారంటే, వాళ్ళిద్దరంటే సనాతన ధర్మం గురించి, ఆలయాలు, గుడులు, గోపురాలు, వీటి గురించి అసలు నీకు మామూలుగా మాట్లాడతారు. మరి చంద్రబాబు ఆయన కొంచెం భక్తి, కొంచెం ఎప్పుడన్నా దండం పెట్టుకోవటం, దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టడం అది మామూలే, కానీ ఆయన ఏమంత పెద్ద ఆస్తికుడేవి కాదు. అంటే ఒకటి పూజలు చేస్తారు, కాకపోతే అదేదో తన కోసం లేకపోతే సమాజం కోసం. కాకపోతే ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఏది, అలిపిరిలో ఆ రోజు ఆయన మృత్యుంజయుడయ్యాడు. ఆ మందు పాత్రలు 23 మందు పాత్రలు పేలినప్పుడు క్లెమర్ మైన్స్, మరి ఆయన నన్ను అసలు వెంకటేశ్వర స్వామి కాపాడాడు, మా ఇలవేల్పు అని. ఇప్పుడు ఈయన మరి ఆంజనేయ స్వామి భక్తుడు. ఈ ఫ్యామిలీ ఆంజనేయ స్వామి భక్తులే కదా. ఎవరు? మీ మెగా ఫ్యామిలీ. చిరంజీవి దగ్గర నుంచి అసలు ఈయన పేరే పవన్ కళ్యాణ్ కదా. పవనుడు అంటే మరి ఆయనే కదా. ఎవరు? ఆంజనేయ స్వామి. ఆఖరికి మొన్న పుట్టిన వారసుడికి కూడా ఆంజనేయ స్వామి పేరే పెట్టుకున్నారు వాళ్ళు. అవును. ఇప్పుడు ఎవరు? మార్క. అది అసలు చూసావు కదా, అతనేంటి ఎక్కడో సింగపూర్ లో స్కూల్లో యాక్సిడెంట్ లో బయటపడ్డాడు. ఏది, బిడ్డ అసలు మరి మళ్ళా బతికాడని చెప్పి ఆ తల్లి వచ్చి, పవన్ కళ్యాణ్ భార్య అన్న రష్యన్ మహిళ, ఆమె అసలు తలనీలాలు కూడా ఇచ్చింది. ఎక్కడ? తిరుపతిలో. దాన్ని కూడా ఈ సన్నాసులు చిలవలు పలవలుగా ట్రోల్ చేశారు. ఏంటి, అప్పుడెప్పుడో పాతదేదో గరికపాటి నరసింహారావు గారు ఏదో మాట్లాడిన వీడియో ఉంటే, మహిళలు తలనీలాలు ఇవ్వకూడదు ఏదేదో అది పెట్టేసి అంతా ఎలక్షన్ గురించి, ఓట్ల గురించి చేశారు ఇలాగా. రష్యన్ మహిళ తన బిడ్డ మళ్ళా బతికాడని ఆమె ఆనందంతో వచ్చి తలనీలాలు ఇస్తే, ఈ సన్నాసులు వక్ర భాష్యాలు ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఈ అరుగు, ఈ ముగ్గురు మాట్లాడుకోవటం, ఈ 10 నిమిషాల చర్చ కూడా వక్ర భాష్యాలకు వెళ్తోందా? వాళ్ళు కంగారెత్తిపోతున్నారా? ఏది, జగన్మోహన్ రెడ్డి ఎత్తుతారా?
లండన్ లో నుంచి వచ్చే లోపు ఎత్తుతారా? ఆ? అంటే సార్ మీరు కంగారెత్తపోతున్నారంటే ఒక సంఘటన గుర్తుకొచ్చింది. రీసెంట్ గా వైసీపీకి సంబంధించిన చిన్న చిన్న సోషల్ మీడియా అకౌంట్స్ లో వీళ్ళు నరేంద్ర మోదీ గారిని కలిసి కొన్ని అంశాల మీద డిస్కస్ చేశాము. మేము కంప్లైంట్ ఇచ్చాము. మోడీ గారు మాకు హామీ ఇచ్చారు. వీటి మీద మేము చర్చిస్తాము అని చెప్పేసి అంటే కూటమికి సంబంధించి కూడా కొన్ని కంప్లైంట్స్ రేస్ చేశాము అని అంటున్నారు. మేబీ దీని గురించైనా డిస్కస్ చేసి ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడింది మీడియా ముందుకైతే రాలేదు. మాట్లాడామని చెప్పుకుంటున్నారు. మరి వీళ్ళు మాట్లాడుకున్నదేమో ఇప్పుడు బయటకు రావడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది సార్. వినతి పత్రం, విరూపాక్షి లేకపోతే అక్కడ ఎమ్మెల్సీ హ్మ్. వాళ్ళందరూ ఎవరో వైసీపీ వాళ్ళు మరి ఇన్ని కలిసి ఇచ్చారు మోడీని అంటే వాళ్ళేమో మరి అసలు వీళ్ళు అసలు కలవలేదు. అవును. అదేదో అక్కడ పిఎంఓ కూడా దీనిపైన ఆరా తీస్తోంది. కలవకుండానే కలిసినట్టుగా ఎలా మరి మీరు చెప్తారు? ఎలా ప్రచారం చేస్తారు? అదేంటి, అది ప్రధానమంత్రి. ఆయన మోడీ కాదు. ప్రధానమంత్రి మీద ఈ విధంగా మీరు మరి లేని వార్తలు ఎలా ప్రచారం చేస్తారని పిఎంఓ ఆరా తీసింది. మరి అవును. మీడియాలో మనం కథనాలు చూసాం. ఆ! ఇచ్చినా, ఇవ్వకపోయినా ఇక్కడ ఇష్యూ ఏంటంటే ప్రతిపక్షం అయినా ప్రధానిని కలిసే అవకాశం కల్పించారు. తప్పేముంది? మరి. గతంలో మరి మీరిచ్చారా? హ్మ్. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆ 5 ఏళ్లలో ప్రతిపక్షాల నుంచి వినతి పత్రాలు తీసుకున్నారా? హ్మ్. ఇప్పుడు ఒకటి మేమిచ్చాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మీరు కొంచెం స్పందించండి అని ప్రధాని మోడీకి ఇచ్చామని చెప్పుకుంటున్నారు. విరూపాక్షి ఆ బ్యాచ్. ఓకే, మంచిదే. మీరు ఆ అవకాశం వాళ్ళు ఇచ్చారు అంటే అర్థం ఇవాళ ఆ ప్రభుత్వం యొక్క మంచితనం. హ్మ్. అంటే ఇది మంచి ప్రభుత్వం అని విరూపాక్షే చెప్తున్నాడా? ఏది? ఇప్పుడు మేము వినతి పత్రం ఇవ్వటానికి మాకు చంద్రబాబు అవకాశం కల్పించాడు అని చంద్రబాబు ఇమేజ్‌ని ఇంకా పెంచుతున్నారా? హ్మ్. గొప్పడం చేస్తున్నారు. ఆయన ఈ రోజు తాజా అంశం ఏంటంటే విరూపాక్ష ఏమన్నాడు? వినతి పత్రం ఇవ్వలేదని యెల్లో మీడియా ప్రచారం చేస్తోంది. ఇవ్వలేదు అని గనుక మీరు రుజువు చేస్తే రాజీనామా చేస్తా అంటున్నాడు. ఆ! అంటే ఒకటి వినతి పత్రం ఇవ్వడం అంటే ఆళ్ళ హయాంలో జగన్ సీఎంగా కనీసం వినతి పత్రం కూడా తీసుకోలేదన్నమాట. ఏది వినతి పత్రం ఇచ్చే అవకాశం కూడా కల్పించని ప్రభుత్వంగా జగన్ అప్పుడు ఆ! ఆయన సర్కార్. అవును. డీజీపీని కలవనివ్వలేదు. అసలు అవును. మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు వచ్చి వినతి పత్రం ఇస్తానంటే తీసుకోని పరిస్థితి. హ్మ్. అనిత లేకపోతే ఇప్పటి హోంమంత్రి వీళ్ళందరూ అసలు డీజీపీ కార్యాలయాల దగ్గర ఎన్ని మాట ధర్నాలు చేశారమ్మా? అసలు లోపలికి రానిచ్చారా? ఆ? అదే. హ్మ్. అప్పటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఇప్పటి చంద్రబాబు పరిపాలన మధ్య తేడా తెలిసిపోతాం. హ్మ్. ఒక రకంగా చంద్రబాబు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తున్నాడు. మమ్మల్ని కూడా ప్రధాని మోడీని కలిసే అవకాశం కల్పించాడు. మా వినతి హ్మ్. పత్రం కూడా ఇప్పించాడు. దగ్గరుండని ఆయన ఇమేజ్ పెంచుతున్నారా? ఎలా చూడాలి వీళ్ళని? ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే అరుగు, ఆలయం, ముగ్గురు గెలిచారు. ముగ్గురు హ్మ్. 10 నిమిషాలు మాట్లాడుకున్నారు అంటే అక్కడ లండన్‌లో జగన్ నా గురించే ఆ! అనుకుంటున్నారా? ఓకే. ఆ! ఇక్కడ ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నా గురించే అనుకుంటున్నాడా? లేకపోతే తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి నా హ్మ్. గురించే అనుకుంటున్నాడా? హ్మ్. కాకపోతే ఒకటి, వాళ్ళు మాట్లాడుకున్నది వేరు, వీళ్ళు ఆలోచిస్తోంది వేరు. వేరు. ఏది వాళ్ళేదో అభివృద్ధి గురించి, ఆయన అమరావతి, పోలవరం ఈ 2 కంప్లీట్ చేసేసుకోండి. ఈ హ్మ్. ఈ ఈ ఇంకా 36 నెలలుంది. ఈ 40 నెలల్లో ఏది ఇప్పటికి ఒక 17 నెలలయింది. ఇంకా హ్మ్. 43 నెలల్లో అటు అమరావతి మొత్తం మీరు కట్టేసుకోవాలా. హ్మ్. పోలవరం కూడా మీరు కంప్లీట్ చేసుకోండి. కొంచెం డబ్బులేదో మీరు ఖర్చు పెట్టడంలో కొంత జాప్యం జరుగుతోంది. ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా వెంటనే ఖర్చు చేస్తే నేనింకా కేంద్రం నుంచి డబ్బులిస్తాను. హ్మ్. నిధులు పుష్కలంగా ఇవ్వడానికి ఇవాళ కేంద్రం సిద్ధంగా ఉంది. హ్మ్. మీరు ఆ నిధులు వ్యయం చేయండి. హ్మ్. ఏది నిధులు వచ్చినట్టుగా ఖర్చు పెట్టండి అని చెప్పున్నారు. హ్మ్. ఏది దాని మోడీ. ఆ! దానికి జగన్మోహన్ రెడ్డి నేను లండన్ నుంచి వచ్చేలోపు ఎత్తుతారు. ఈళ్ళు ఇద్దరు డిప్యూటీ సీఎం అదే అడిగాడు ప్రధాని మోడీని. ఆయన హ్మ్. లండన్ నుంచి దిగంగానే గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఎత్తేస్తారు. లేకపోతే బెంగుళూరు యలహంక అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఎత్తుతారు. లేదు జోగి రమేష్ ఏంటి ఆయనేదో మద్యం నకిలీ మద్యం కేసులో ఉన్నట్టున్నాడు. అవును ఆ! సార్.
నన్ను అరెస్ట్ చేయమని పర్మిషన్ అడుగుతున్నారని అతను అనుకుంటున్నాడా? లేదు పరకామణి కేసులో ఉన్నట్టున్నాడు ఇతను. ఏది పరకామణి అదేదో హైకోర్టు కూడా ఫైర్ అవుతాను. అవును. అది అసలు దేవుడి సొమ్ము. అవును ఆ సార్. దేవుడి సొమ్ము, ఆ కానుకల డబ్బు కూడా వీళ్ళు కాజేశారంటే అతన్ని బెదిరించారు రవికుమార్‌ని. అతను అవును. వాడే భ్రష్టుడు. ఎవరు? ఆ రవికుమార్ అనేవాడు. హ్మ్. ఆ డాలర్లు విపరీతంగా మరి అతను జేబుల్లో పెట్టుకొని పోయాడు. ఏది ఆ పంచెలో పెట్టుకొని. అవును సార్. అతను కొన్ని వందల కోట్ల ఆస్తులు కొన్నాడంట. అవును. భక్తుల సొమ్ముతో. ఆ డబ్బులు, ఆ ఆస్తులన్నీ వీళ్ళ పేరు మీద రాయించుకున్నారని. దాంట్లో హ్మ్. భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ తప్పదా? హ్మ్. అభివృద్ధి ఆలోచనల్లో వాళ్ళుంటే అరెస్టులు ఎప్పుడెప్పుడా అని భయపడే ఆలోచనల్లో వీళ్ళ. ఎవరి గోల వాళ్ళది. ఆ? హ్మ్. థాంక్ యూ సో మచ్ సార్.